शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 5:40 తిథి సప్తమి తెల్లవారుజామున 5:20 వరకు. నక్షత్రం పునర్వసు సాయంకాలం 4:29 వరకు. వర్జం రాత్రి 12:58 నుంచి 2:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుంచి 1:07 వరకు. మరల మధ్యాహ్నం 2:38 నుంచి 3:24 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:01 నుంచి 3:39 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలలో సోమవారం అలాగే ప్రదోషం కూడా. సహజంగానే సోమవారం నాడు గౌరీ పూజ చేసడం ద్వారా ఆరోగ్యము, ఆహార సౌఖ్యము, అన్నిటికంటే ముఖ్యంగా సౌభాగ్యం సిద్ధిస్తాయి. సోమవారం శివప్రీతికరం కూడా కావడం వల్ల శివునకు ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే గౌరీదేవికి ప్రీతికరమైన వారం, శివునకు ప్రీతికరమైన వారం, సాయంకాలం ప్రదోషం ఉంది కాబట్టి ఆ ప్రదోష సమయంలో శివ పరివారాన్నంతని కూడా పూజ చేసుకోవడం ద్వారా అత్యుత్తమ సత్ఫలితాలన్నీ సిద్ధిస్తాయి, నిత్యావసరాలన్నీ నెరవేరుతాయి. విశేషించి సోమవారం చంద్రునకు ప్రీతికరమైనది. చంద్రునకు దశ నడుస్తున్న గోచారంలో సహజంగా దోషాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి 2 రోజులకి వాడు మారిపోతుంటాడు కదా. అందుకని బియ్యం దానం చేయడం ద్వారా మనం అత్యుత్తమ సత్ఫలితాలను పొందుతాం. విశేషించి చంద్రునికి పూజ చేయడం, ఆయన నిమిత్తమై బియ్యం దానం చేయడం. ప్రతిరోజు బియ్యం దానం చేయడం ద్వారా చంద్రుని యొక్క దోషాలు తొలగిపోయి ఆలోచన సక్రమంగా పనిచేస్తుంది. నేటి ఆణిమత్యాలు. అందరికీ నేర్పాలంటే అందరి నుంచి నేర్చుకోవాలి. ఒకరు నేర్పగా వచ్చేది మితం, ఒకరి నేర్పుని అర్థం చేసుకోగలిగితే సాధించేది అనంతం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం శివ పరివార తత్వంలో దాగిన అత్యంత భక్తి భావన స్ఫూర్తికి నిదర్శనం. ఆశుతోషుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి వివిధ పండ్ల రసాలతో కూడి పంచామృతాలతో నమక చమక పారాయణాదులు చేస్తూ అర్చన చేయటమే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ఆరాధన చేసేటువంటి విశిష్ట లక్షణం మానవ జీవితంలో దైవ చింతన తత్పరతకు నాంది పలుకుతుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా
కలియుగంలో అమృతతత్వం అనేది శివాభిషేకం చేసిన తీర్థంలో దాగి ఉన్నది. దేవతలు అమృతాన్ని తాగి అమరజీవులై ఉన్నారు, అమరత్వాన్ని సాధించారు. ఇక్కడ కలియుగంలో ఈతి బాధలు పోగొట్టుకొని అష్టైశ్వర్య సిద్ధిని సాధించాలంటే పరమేశ్వరునికి ప్రీతివంతమైనటువంటి ఏకాదశ ద్రవ్యాలతో అభిషేక తీర్థం అమృతతుల్యంగా కనుక భావన చేస్తూ స్వీకరించినట్లయితే శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి, శివుని యొక్క కరుణ చేత జ్ఞానం సిద్ధిస్తుంది. అదే అమృతతత్వం. మానవుడికి అమృతతత్వాన్ని ప్రసాదింపజేయటానికి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడయ్యాడు ఇక్కడ. అందుచేత ప్రతి ఒక్క సోమవారం కూడాను అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అభిషేకం చేసి తరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. దైవ చింతన, దైవ భక్తి ఏ మానవుడైతే అవగాహన చేసుకుంటాడో వారి జీవితాలలో కర్మ విధ్వంసనం జరుగుతుంది. కర్మమున పుట్టు జీవుడు కర్మమున గల్గు సుఖ దుఃఖములు అన్నారు. కాబట్టి ఈ దుఃఖాల వలయం నుంచి రక్షింపజేసుకోవడానికి మానవుడికి అండగా నిలిచేటువంటిది కేవలం దైవీ శక్తి మాత్రమే. ఆ దైవీ శక్తి భావనతో నిత్యం కూడాను ఎవరైతే ఆ అర్చనాతత్వంలో మనసును లగ్నం చేస్తారో వారి జీవితాలు మోక్షప్రదమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతాయి సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నిన్నుంబోలు దయాసముద్రుడొకడే నిన్నాకు తోడైనచో మున్నీరైనను దాటి ఒత్తు ధరణిన్ ముమ్మారు మేఘప్రకాశౌన్నత్య స్ఫురణంబుగా జవముతో ఆద్యంతమున్ చుట్టుదున్ ఛిన్నాభిన్నమునర్తు జన్మవితతిన్ శ్రీలొంక రామేశ్వర. ఓ రామేశ్వర స్వామి, నిన్నుంబోలు దయాసముద్రుడు ఒకడే నిన్నాకు తోడైనచో, నీ వంటి దయాసముద్రుడు ఒక్కడైనా సరే నాకు తోడుంటే చాలయ్యా. మున్నీరైనను దాటి ఒత్తు ధరణిన్ ముమ్మారు మేఘప్రకాశౌన్నత్య స్ఫురణంబుగా జవముతో ఆద్యంతమున్ చుట్టుచున్. భవసాగరాన్ని నేను ఈదుకుంటూ వస్తానయ్యా. నీ వంటి దయాసముద్రుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం ఉంటే చాలు. నాకు నువ్వు తోడుగా ఉన్నావనే భావాన్ని కలిగిస్తే చాలయ్యా. ఈ భవసాగరాన్ని నేనే ఈదుకుంటూ వస్తాను. ఆ ఒక్క నమ్మకంతో నువ్వు రక్షిస్తావనే నమ్మకం చాలయ్యా ఈ భవసాగరాన్ని నేను ఈదుకు రావటానికి. అంతేకాదు, ధరణిన్ ముమ్మారు మేఘప్రకాశౌన్నత్య స్ఫురణంబుగా జవముతో ఆద్యంతమున్ చుట్టుదున్. మేఘాలు పరమద్భుతమైనటువంటి జలాన్ని వర్షిస్తాయి. ఆ వర్షించినప్పుడు ఈ మేఘాలన్నీ కూడా చాలా బరువుతో ఉంటాయి. అటువంటి భారముతో ఉన్నటువంటి జలధారలను కురిపించేటువంటి మేఘాలన్నీ కూడా ఆకాశంలో నిశ్చలంగా కదలకుండా ఉంటాయి. అవి ఎప్పుడు వర్షిస్తాయి అంటే వాటికి తోడై వాయువు రావాలి. గాలి గనక వచ్చినట్లయితే వాటికి తోడుగా ఈ మేఘాలు ఆనందంగా కదలి అవి వర్షిస్తాయి. అలా నువ్వు గనక నాకు తోడుగా వచ్చావనుకో, నేను ఈ భూమండలాన్ని మేఘములు ఎలా అయితే చుట్టి ఉంటాయో ఈ భూమిని నిరంతరం ఈ భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయో అదేవిధంగా నేను కూడా ఆనంద బాష్పధారలతో
నిన్ను ఆరాధిస్తూ అభిషేకిస్తూ ముమ్మారు మేఘప్రకాశ ఉన్నత్య స్ఫురణంబుగా జవముతో, ఏదో పలచబడినటువంటి మేఘాల్లా కాదు, దట్టమైనటువంటి మేఘ పంక్తులు ఎలా వర్షిస్తాయో ధారాపాతముగా అలా నిరంతరం నిన్ను నా భక్తిభావములతో అభిషేకిస్తూ ఒక మహామేఘ పంక్తిలాగా ఈ భూమండలాన్ని చుట్టి నేను నీ దగ్గరకు వస్తానయ్యా స్వామి. చిన్నాభిన్నమునర్తు జన్మ వితతిన్, అంత మాత్రమే కాదు, నా జన్మ పరంపరలన్నీ ఉన్నాయి కదా, నాకు పూర్వం చేసిన కర్మ వల్ల ఈ జన్మలో చేసినటువంటి పనుల వల్ల ఆ ఫలితం అనుభవించేందుకు గాను మరుజన్మ, ఇలా ఈ జన్మ పరంపరలన్నిటినీ కూడా చిన్నాభిన్నం చేసేస్తా నేను. ఇక మళ్ళీ జన్మనేది లేకుండా చేసుకుని నీ దగ్గరకు వస్తా. నాకు జన్మ లేకుండా చెయ్యవయ్యా అని నేను నిన్ను అడగనయ్యా. నేనే ఈ జన్మ పరంపరలన్నిటినీ కూడా చిన్నాభిన్నం చేసుకుని భూప్రదక్షిణం చేసి ముమ్మారు ఈ భవసాగరాన్ని దాటి వస్తానయ్యా. అయితే ఒక్కటి మాత్రం నువ్వు చెయ్యాలి. నిన్నుబోలు దయాసముద్రుడు ఒకడే నిన్నాకు తోడైనచో. ఇదంతా ఎప్పుడు చేయగలుగుతానంటే నీ వంటి దయాసముద్రుడు ఒక సద్గురువుగానో లేదా నా భావంలో నిలిచి నీవే అయినా సరే నాకు తోడుగా ఉన్నట్లయితే ఈ భవసాగరాన్ని దాటి భూప్రదక్షిణం చేసి నాకు జన్మ పరంపరలేవీ లేకుండా చేసుకుని నీ దగ్గరకు చేరుకుంటాను స్వామి అంటూ అత్యంత భక్తి విశ్వాసములతో వైరాగ్య భావంతో ఆ పరమేశ్వరుని ఎడల తదేక భక్తి నిష్ఠతో పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి అద్భుతమైన భక్తి శతకాన్ని మనకు అందించిన పండిత కవులు భక్తి తత్పరులు శ్రీ నంబి శ్రీధర్రావు గారి లొంకరామేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. अखिल जगन्मातो मा तमसा तापेन चाकुलानस्मान् अनुगृह्णात्वनुकम्पा सुधार्द्रया हसित चंद्रिकया. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. श्री उमायै नमः. पूर्णे शरीर शिल्पे द्वारेण ब्रह्मरंध्र संज्ञेन नाडीपथेन गत्वा తైజసమనుభావిశిష్యమేయ బలే. ఇక్కడ విశేషంగా కుండలిని శక్తిని చెప్తున్న ఈ స్తవకంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా సహస్రనామాల్లో కూడా కుండలిని మహాశక్తి బిసతంతు తనీయసి అనే నామాల్లో చెప్పుకుంటున్నాం. ఆ కుండలిని అంటే ఏమిటో అవగాహన ఈ స్తవకంలో కలుగుతున్నది. ఇక్కడ పూర్ణే శరీర శిల్పే, శరీర శిల్పము పూర్తయిన తర్వాత అన్నారు. ఈ శరీరం ఒక శిల్పం. ఒక శిల్పంలో ఏ ఏ అవయవం ఎలా చెక్కాలో ఒక రూపు ఉన్నది. అలాగే పరమేశ్వరుని శక్తి చేతనే ఈ శరీరం ఏర్పడుతున్నది. చేతులు, కాళ్ళు, ఎముకలు, లోపలి భాగాలు ఇవన్నీ కూడా తయారయ్యేంటి ఇది ఒక శిల్పం. ఈ శరీర శిల్పం మాతృగర్భంలో పూర్తయిన వెంటనే ఈశ్వర శక్తి బ్రహ్మరంధ్రము ద్వారా ఈ శరీరంలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఈ శరీరంలో కదలిక ఇత్యాదులన్నీ ఏర్పడుతున్నాయి. అందుకు చైతన్యానికి మూలమైనటువంటి ఈశ్వర శక్తి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశిస్తుంది. ఇక్కడ ఇది సరిగ్గా మాతృగర్భంలో ఉన్నప్పుడు సప్తమ మాసంలో ఈ పని జరుగుతుంది అని యోగశాస్త్రం చెప్తున్న అంశం. దాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ పూర్ణే శరీర శిల్పే ద్వారేణ బ్రహ్మరంధ్ర సంజ్ఞేన. బ్రహ్మరంధ్రం అంటే శిరస్సు మధ్య భాగంలో ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రము ద్వారా ప్రవేశించిన చిచ్చక్తి ఎలా వెళుతున్నదంటే నాడీపథేన గత్వా, నాడీపథము ద్వారా అన్నారు. ఇక్కడ నాడి అనే మాటకి మనం నాడీ మండలము, నరములు అని చెప్పుకుంటాం. ఇక్కడ ఆ అర్థం తీసుకోకూడదు. ఇది భౌతికమైనటువంటి నాడి కాదు, సూక్ష్మమైన నాడి. అంటే మామూలుగా ఇంద్రియాలకు గోచరించేదో లేదా యంత్రాలకు గోచరించే నాడి కాదు, సూక్ష్మమైన శక్తివంతమైన ఒక నాడి. ఈ నాడీ పథమే సుషుమ్న అని చెప్పబడుతుంటుంది. ఆ నాడీ పథము ద్వారా వెళ్ళి తైజసమను మావిశిష్యమేయ బలే, అమేయ బలే, అమిత శక్తి కలిగినటువంటి ఆ చిచ్చక్తి, ఆ పరాశక్తి, ఆ పరమేశ్వర శక్తి
బ్రహ్మరంధ్రము ద్వారా నాడీపథము ద్వారా తైజస అణువుని ప్రవేశిస్తున్నది అన్నారు. తైజస అణువు అనగానే మూలాధార స్థానము, అక్కడే తేజస అణువు ఉంటుంది, అక్కడికి ప్రవేశిస్తున్నది. అలా ప్రవేశించినటువంటి ఆ శక్తి అక్కడి నుంచి క్రమంగా స్వేచ్ఛగా అటు ఇటు విహరిస్తూ ఉంటుంది ఈ సుషుమ్నా నాడి మార్గమునందు. హంసేనా విశ్యాదౌ యాసి పునస్త్వం తతశ్చ నిర్యాసి మార్గాభ్యాం ద్వాభ్యాం త్వం నాడ్యాః పశ్చాత్ పురశ్చ సిద్ధాభ్యాం. ఈ విధంగా ఒక అంశతో ప్రవేశించినటువంటి ఆ తేజోరూపమైన అణువు మూలాధారములో ఉంటూ అక్కడి నుంచి అటు ఇటు సంచారం చేస్తూ ఉంటుంది. పైగా ప్రక్కన మరొక 2 నాడులు ఉంటాయి, ఇడా పింగళ అనబడే నాడులు. ఇడా పింగళ నాడుల సహాయంతోనూ సంచారం చేస్తూ ఉంటుంది. అందుకే మార్గాభ్యాం ద్వాభ్యాం త్వం నాడ్యః పశ్చాత్ పురశ్చ సిద్ధాభ్యాం. ఇది ప్రతివారులో జరిగే పని. ఆ విజ్ఞానం మాత్రము భారతీయ ఋషులు అందించారే తప్ప ఈ క్రియ ప్రతివారులోనూ జరుగుతుంటుంది. అందుకే భారతదేశంలో పుట్టని వారు, హిందూ మతం గురించి తెలియని వారు కూడా కుండలినీ శక్తి గురించి అధ్యయనం చేసి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన భారతీయ ఋషులకు నమస్కారం చేసుకున్నారు. మనం కూడా అలా నమస్కరించుకుంటూ ఆ కుండలినీ శక్తిని అమ్మవారిని ఈ శ్లోకాలు అర్థం చేసుకోవాలి. యాతాయాత విహారే మాతస్తస్మిన్ భవత్యుపాధిస్తే ఆరభ్య మస్తకస్థలం ఆమూలాధారమస్థి పంజరిక. యాతాయాత విహారే, యాత ఆయాత అంటే రాక పోక. ఈ రాకపోకల ద్వారా ఉపాధిలో అమ్మవారు సంచరిస్తున్నటువంటి చోటు ఏది అంటే మస్తక స్థలం నుంచి మూలాధారం వరకు ఉన్నటువంటి అస్థిపంజరమునందు సంచరిస్తున్నది. ఆ ఎముకల మాల, అదే వెన్నుముక అంటాం మనం. ఆ అస్థిపంజరమునందు సంచరిస్తున్నది. సుషుమ్నా నాడి ఉండే చోటు వెన్నుముకలో నడిమి భాగం. ఆ కారణం చేతన ఆ రమ్యమైనటువంటి అమ్మ యొక్క సంచారం ఈ శరీరంలో ఆ వెన్నుముక ద్వారా జరుగుతున్నది. నృతనుషు విహరంతీం త్వాం ఉపాధి వీణాకృతేర్జగన్మాతః సాదృశ్యాత్ కుండలినీం పరోక్షవాద ప్రియాః ప్రభాషంతే. నృతనుషు, నృ అంటే నర, తనుషు అంటే శరీరం. నరుల శరీరాలలో విహరిస్తున్నటువంటి నువ్వు అంటే కుండలినీ శక్తిగా విహరిస్తున్న చోటు ఏది? ఈ మధ్యలో వెన్నుముక యొక్క నడిమి ప్రాంతంలో విహరిస్తున్నది. అప్పుడు ఈ వెన్నుముకంతా ఎలా ఉన్నదంటే వీణాకృతే, వీణ ఆకారంలో గోచరిస్తుంది. దాని నడుమ ఒక తంత్రిపై నాదం నడిచినట్లుగా, తీగ మీద నాదం నడిచినట్లుగా ఆ వెన్నుపాము వీణలాగా ఉంటే, ఆ సుషుమ్న తీగలాగా ఉంటే, ఆ నాదశక్తిలాగా సంచరిస్తున్నది కుండలిని. అందుకు పరోక్షవాద ప్రియులు ఆ రమ్యమైనటువంటి ఆ వెన్ను పాము అంట. అక్కడ పాము అని చెప్పినప్పుడే ఆ వెన్ను పాము ఆకారంలో ఉంటుంది. అందులో సంచరిస్తున్న శక్తి కూడా దాని ఆకారంగానే పాము వలె గోచరిస్తోంది కనుక దాన్ని కుండలిని అంటారు. కుండలము అంటే చుట్టుకుని ఉండేటువంటి సర్పము వంటిది అని అర్థం. అలా గోచరిస్తోంది కనుక పరోక్షవాద ప్రియులు అంటే నేరుగా కనబడుతున్న దాన్ని అందంగా తిప్పి చెప్పేటువంటి వేదవేత్తలు దాన్ని కుండలిని అంటున్నారు అని వివరిస్తూ ఇదే విషయాన్ని అవాప్యం స్వాంభూమిం భుజగ నిభమజ్జుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి అని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు వారు ఈ విషయాన్ని వివరించారు. ప్రతివారులో ఆ విధంగా కుండలిని అనున్నటువంటి తల్లి నభసహ శీర్షద్వారా ప్రవహంతిం ఇహ విగ్రహే శక్తిం అనుసందధాతి నిత్యం కృతినః తస్యేతరై అలం యోగై. నభసహ అంటే అనంతమైన అంతరిక్షం నుంచి ఆ చిచ్చక్తి శీర్షద్వారా ఈ శీర్షము నుంచి మనలో ప్రవహిస్తుంది. ఇహ విగ్రహే, ఇహ విగ్రహే అంటే ఈ శరీరమునందు, ఇక్కడ విగ్రహం అంటే దేహమని అర్థం. ఈ దేహమునందు అనంతమైన అంతరిక్షం నుంచి వచ్చే చిచ్చక్తి శీర్షద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తున్న శక్తిని ఎవరు ధ్యానముతో అనుసంధానం చేసుకుంటున్నారో వారు ధన్యులు. అనుసందధాతి నిత్యం కృతినః, కృతినః అంటే ఇక్కడ ధన్యులు అని అర్థం. ఎందుకంటే మనలో ఉన్న భగవచ్ఛక్తిని గ్రహించగలగడమే ధన్యత. అది గ్రహించకుండా తిరిగి బతికేటువంటి పశుప్రాయులు చాలామంది ఉంటూ ఉంటారు. ఎందువల్ల ప్రయోజనం వాటికి? ఇహలోక జీవితమే సత్యం అనుకుని భ్రమించి తిరిగే వాళ్ళలో కూడా అమ్మవారు ఉన్నారు. కానీ ఉన్న అమ్మవారిని వారు తెలుసుకోలేకపోతున్నారు. యోగులు తెలుసుకుంటున్నారు. కనుక యోగులకి సామాన్యులకి తేడా ఏమిటయ్యా అంటే వారిలో వీరిలో కూడా పరాశక్తి ఉంది. యోగులు ధ్యానాది ప్రక్రియల ద్వారా తమలో ఉన్న పరాశక్తితో చిత్తాన్ని అనుసంధానం చేసుకుంటున్నారు. మిగిలిన వారు చేసుకోలేకపోతున్నారు.
అలా అనుసంధానం చేసుకున్న వాళ్ళని ఇక్కడ కృతినహ అని అద్భుతమైన మాట అన్నారు గణపతి ముని గారు. కృతినహ అంటే ధన్యులు, కృతకృత్యులు అని అర్థం. అనుసంధాతి నిత్యం కృతినహ, వాళ్ళ నిత్యము ఆ చిచ్చక్తితో అనుసంధానం కలిగి ఉంటారు. అది నిత్యం, ఏదో గంట సేపో అరగంట సేపో ధ్యానం కాదు, నిత్యము అనుసంధానం కలిగి ఉంటారు. అలా కలిగిన వారికి తస్య ఇతరై అలం యోగై, వారికి ఇతర సాధనలతో పని లేదమ్మా అంటున్నారు ఇక్కడ. మొత్తానికి శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే, నభసహ అంతరిక్షము నుంచి శీర్షము ద్వారా ప్రతివారికి ఈ శరీరమునందు ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహిస్తున్న శక్తిని ఎవరైతే ధ్యానాదులతో అనుసంధానం చేసుకుంటున్నారో వారు ధన్యులు, వారికి ఇతర యోగములతో పని లేదు అన్నారు. సర్వేషు విశసి తుల్యం నిర్గచ్చసి తుల్యమంబ భువనానాం జ్ఞాతా చేదసి శక్త్యై నజ్ఞాతా చేద్ భవస్యహంకృత్యై. ఒక అత్యద్భుతమైన విషయాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు ఈ శ్లోకంలో. సర్వేషు విశసి తుల్యం, సర్వేషు అంటే అందరి యందు, విశసి తుల్యం సమానముగానే నువ్వు ప్రవేశిస్తున్నావు, మళ్ళీ సమానముగానే నువ్వు నిష్క్రమిస్తున్నావు. ఈ శక్తి లోపల ప్రవేశించడం, సంచరించడం, తిరిగి వెలిక్కి రావడం ఇవి అందరిలోనూ జరుగుతున్నది. ఎందుకంటే మాట్లాడగలిగే వాళ్ళు, నడిచేవాళ్ళు అందరూ ఉన్నారు. ఆ పని చేయగలుగుతున్నారంటే వారిలో శక్తి ప్రవహిస్తోంది, తిరిగి వాళ్ళలోంచి వెళ్ళిపోతుంది కూడా. ఈ రావడం వెళ్ళడం అనేది అందరి శరీరాల్లోనూ తుల్యం, సమానంగానే జరుగుతుంది. అయితే తేడా ఎక్కడొస్తున్నదయ్యా అంటే, జ్ఞాతాచేత్ అసి శక్తి, ఎవరైతే ఆ ప్రవేశించి నిర్గమిస్తున్న శక్తిని తెలుసుకుంటున్నారో వారు మహాశక్తిమంతులవుతున్నారు, జ్ఞానులవుతున్నారు. ఆ తెలుసుకోలేని వాళ్ళు అహంకారపూరితులవుతున్నారు అన్నారు. ఇక్కడ విశేషమైన మాట చెప్తున్నారు. సృష్టిలో ప్రతివాడి అహంకారంతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఈ అహంకారం వదిలితే అదే మోక్షం. ఏమిటా అహంకారం అంటే, నేను ఈ దేహాన్ని, ఈ శక్తి నేను నిర్వహిస్తున్నాను అనుకునే పనికి మాలిన అహంకారం. అది ఎవరైతే తమలో ఉన్న ఆ శక్తిని గ్రహించలేరో వారు ఆ అహంకారంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎవరైతే గ్రహిస్తున్నారో వారు జ్ఞానులై మహాశక్తిమంతులై ముక్తి పొందుతున్నారు. అందుకు తమలో శక్తిని గ్రహించే వాళ్ళు గొప్ప శక్తిమంతులు అవుతారు. అందుకు ఒక సిద్ధపురుషుడు, ఒక యోగి మనకంటే శక్తిమంతుడు ఎందుకుంటాడంటే, తనలో ఉన్న అమేయ బల అనంత శక్తి స్వరూపుని తెలుసుకుంటున్నాడు గనక ఆ శక్తి అతని నుంచి మన వైపు ప్రసరిస్తుంటుంది. అందుకే సిద్ధపురుషుల్ని, యోగుల్ని చూసి నమస్కరిస్తే ఒక మహిమ మనకు లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తమలో ఉన్న చిచ్చక్తిని గ్రహించగలుగుతున్నారు. కనుక తేడా ఎక్కడొచ్చినది అంటే, తమలో ఉన్న శక్తిని తెలుసుకున్న వాళ్ళు శక్తిమంతులవుతున్నారు, తెలుసుకోలేని వాళ్ళు అహంకార పూరితులవుతున్నారు అని చాలా స్పష్టముగా తేటగా అందిస్తూ ఉన్నారు ఇక్కడ. అవతరణం ధ్యాతం చేత్ ఆరోహణమద్భుతం భవేచ్చక్తే యస్మిన్నిదం శరీరం భవతి మహద్వైద్యుతాగ్నియంత్రమివ. కుండల్ని జాగరణ జరిగినటువంటి యోగి ఎలా ఉంటాడో ఈ శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఒకానొక శక్తి విశేషాన్ని మనం తెలుసుకుని భక్తిగా నమస్కరించడమే. అంతేగాని విని వెంటనే కుండల్ని సాధన చేసేస్తే మహాప్రమాదాలు. గురు శిక్షణలోనే చెయ్యాలి. ఒకవేళ కుండల్ని సాధన చెయ్యకపోయినా ఆ పరాశక్తిపై భక్తి కలిగి ఆ శక్తి మనలో కుండల్ని రూపంలో ఉంది అని అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే సమయమెరిగి ఇబ్బంది లేకుండా ఆ కుండల్ని రూప జాగరణ అమ్మవారే చేస్తారు. ఇది తెలుసుకుని ఈ శ్లోకాన్ని శ్రద్ధగా విని ఆనందించాలి. ఇందులో ఉన్న అద్భుతమైన భావాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. శీలం అంటే సత్ప్రవర్తన కలిగి ఉండటం. ఇది ఆధ్యాత్మిక రంగంలో చాలా ముఖ్యమైనది. మంచి ప్రవర్తన. చాలామందికి చీటికి మాటికి కోపం వస్తూ ఉంటుంది, చికాకు పడుతూ ఉంటారు, జతకు సోమారితనం, జతకు అక్కర్లేనటువంటి పనుల మీద చాలా ఆసక్తికరంగా ఉంటారు, అక్కర్లేని విచారంగా ఇద్దరు ముగ్గురు చేరుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటే శీలం మంచిగా అభివృద్ధి అవుతుంది. శిష్యులను శీలవంతులుగా తీర్చిదిద్దటానికి గురువు ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటారు. మనకు అనిపిస్తుంది ఎందుకింతగా
ఇన్ని ప్లాన్లు ఎందుకు చేస్తున్నారు సద్గురువు, ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంత విచారం ఎందుకు కష్టపడుతున్నారు, ఇదెందుకు చేస్తున్నారు, అదేం చేస్తున్నారు అంటే ఎవరికో పాఠం నేర్పడానికి కష్టపడుతూనే ఉన్నారు ఆయన. అందరికీ మంచిని కలుగజేసే సత్ప్రవర్తనే శీలం అంటే. అందరికీ మంచి జరగాలంటే సత్యం, అహింస, దయ, దానం వంటి ధర్మాలని త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. అంటే కేవలం పైకి అబద్ధం చెప్పకుండా ఉంటే చాలదు. చాలామంది అబద్ధం చెప్పరు, పైకి ఏదో సత్యం చెప్పినట్టే చెప్తూ ఉంటారు, ఉండింది ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు, నేను సత్యమే మాట్లాడుతున్నానంటారు. అది వాళ్ళలో లోపల మాత్రం చాలా అసత్యం, ఈర్ష్య, లోపల కుళ్ళు, తర్వాత స్వార్థము ఇవన్నీ నిండుకో ఉంటుంది. అట్లా మనసులో కూడా సత్య ప్రవర్తనే కలిగి ఉండాలి. మనసులో పైకి మాత్రం సత్యం చెప్పినట్టు చెప్తూ లోపల చాలా ఈర్ష్య అంటే కడుపు మంట, తర్వాత ఇంకొకరిని చూస్తే అయ్యేలేదు, మరి తనకే అన్నీ కావాలా, నేను చెప్పినట్టే వినాలా అనేటువంటి మొండితనం, నేనే సత్యం మాట్లాడుతున్నా మిగతా వాళ్ళు ఎవరూ మాట్లాడటం లేదు అనే విధంగా, నేను మాత్రమే సత్యవంతుడుగా ఉన్నాను అనేటువంటి గుణము ఉండు. నువ్వు లోపల కూడా అట్లే ఉంటే నువ్వు అప్పుడు నీకు సార్థకం అవుతుంది. లోపల అట్లే ఉండేవాడికి బయట మాట్లాడు కదా. అంటే లోపల కూడా ఉండాలి. ఏ ప్రవర్తన వల్ల నువ్వు బ్రతుకుతూ నీతో పాటు 10 మందిని బ్రతికిస్తావో, ఏ ప్రవర్తన వల్ల నువ్వు అభివృద్ధి చెందుతూ ఇతరుల అభివృద్ధికి కూడా కారణమవుతావో, ఏ ప్రవర్తన వల్ల నువ్వు సంతోషంగా ఉంటూ మిగిలిన వారిని కూడా సంతోషంగా ఉండనిస్తావో అదే సత్ప్రవర్తన, అదే శీలం. అది లేనప్పుడు నువ్వు ఎంత నిష్ఠగా గొప్ప తపస్సులు చేసినా, ఎన్ని శక్తులు సంపాదించినా ప్రయోజనం లేదు. వాటి వల్ల నీకు కీడే కలుగుతుంది. ఈ విషయం దేవగురువైన బృహస్పతే స్వయంగా చెప్పాడు. ఆ కథను మనం తెలుసుకుందాం. దేవదానవ యుద్ధాల గురించి మనం చాలా కథలు విన్నాం, మనం వింటూనే ఉన్నాం. పురాణం వినేటప్పుడంతా కూడా దేవదానవుల యుద్ధం గురించి వింటూనే ఉన్నాం. ఆ యుద్ధాల్లో ఎక్కువ దేవతలే విజయం సాధించేవారు. ఒకసారి రాక్షసులంతా చేరి ఆలోచించారు, ఎందుకు ఇలా జరుగుతుందని చర్చించారు. దేవతలు చేసే తపస్సుల వల్ల, యాగాల వల్ల త్రిమూర్తులు సంతోషించి వాళ్లకు సహాయం చేస్తున్నారని చెప్పేసి తెలిసింది బాగా. వెంటనే ఏం చేశారు దేవతలు, ఏ యజ్ఞాలు చేస్తున్నారో, ఏ మంత్రాలతో తపస్సు చేస్తున్నారో రహస్యంగా గమనించారు. వాళ్ళు కూడా అలాగే యాగాలు తపస్సులు చేసి చాలా అస్త్రాలు శక్తులు సంపాదించారు. మంచి ఉత్సాహంతో దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇంకేముంది, ఈసారి గెలుపు మనదే అనుకుంటూ ఉండగా త్రిమూర్తులు వచ్చి మళ్ళీ దేవతలకే విజయం కలిగించారు. దేవతల తట్టే కదా పరమాత్ముడు, సత్వగుణం తట్టే ఉంటాడు. రజోగుణము కొంచెం ఉండినట్టు ఉండి వెళుతూ ఉంటాడు, ఎందుకంటే రజోగుణం వాళ్ళకు అటు ఇటు ఉంటుంది కదా. ఇక రాక్షసత్వం తమోగుణం వాళ్ళకిక గెలిచేది అనేది లేదు వాళ్ళలో, వాళ్ళు ఓడిపోవటమే. అందుకని సత్వగుణానికి చాలా హింస పెడుతూ ఉంటారు. వాళ్ళు నిజంగా మేము గెలిచాలా అనేటువంటిది ఈర్ష్య వాళ్ళలో ఉంది. కానీ దేవతలే పెద్దవారు అనేటువంటి భావన వాళ్ళలో రాలేదు. ఎంతోమంది రాక్షసులు కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు చాలా పెద్ద సద్భక్తులు అయ్యారు. ప్రహ్లాదుడు రాక్షసుడే కదా, ఎంత మంచి భక్తుడు. ఇట్లా రాక్షసులు చాలామంది ఉన్నారు. గజాసురుడు ఇట్లా చాలామంది ఉన్నారు. ప్రారంభంలో కొంచెం యుద్ధం చేసినా మళ్ళీ వాళ్ళందరూ కూడా విష్ణు భక్తులు అయ్యారు. అదెందుకు అంతెందుకు మనం వెళ్ళాలా? 3 రాక్షసుల్లో
మనకు మనకు రావణాసుడు తమ్ముళ్ళలో విభీషణుడు కానీ లేక కుంభకర్ణుడు కానీ, విభీషణుడు ఎటువంటి విష్ణు భక్తుడు. అందుకని రాక్షసులకు ఎప్పుడూ కూడా గెలుచుకోవాలా, తొందర పెట్టాలా అని చెప్పేసి ఉంటుంది. చూస్తాం మళ్ళీ మనకేమవుతుందో. జై గురుదత్త.